ఓకే, ఇప్పుడు ముస్లిమ్స్ మనం ఎంఐఎం పార్టీ అనేది ఒకటి ఉంది ఇక్కడ హైదరాబాద్. అంటే ముస్లిమ్స్ల కోసము వాళ్ళ మతం అభివృద్ధి కావచ్చు, వాళ్ళ జీవనం అభివృద్ధి కావచ్చు, ఏదైనా చేసుకోవడానికి వారిని అభివృద్ధి చేసుకోవడానికో మతాన్ని అభివృద్ధి చేసుకోవడం ఏదైనా కావచ్చు, ఒక ఎంఐఎం పార్టీ పెట్టుకున్న అది కేవలం ముస్లింలకే పరిమితం అయిపోయినట్టుగా కనిపిస్తుంది. గతంలో అంటే దాదాపు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఎక్కువగా పొత్తులతో ఉండేది ఎంఐఎం పార్టీ. అయితే అలాంటి ఎంఐఎం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కారుతో ఎందుకు జతగట్టిందంటారు సార్? ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు అంటే అవకాశవాదులు, అంతేనా? ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎంఐఎం వాళ్ళు అవకాశవాదులు. ఎవరు ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు తోటి ఉండే. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మన సీరియస్గా రాజశేఖర రెడ్డి గారి తోటి పనిచేసినారు. సో దాని తర్వాత 2013లో వాళ్ళకి తెలిసింది 10 ఇయర్స్కి యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, ఏదన్నా వేరే పార్టీ ఏమొస్తుంది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంచెం సీట్లు వచ్చేది అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ 2014లో అధికారం రాదని వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే వాళ్ళు ఏం చేసినారు, ఇమీడియట్ ఉన్న పార్టీ ప్రకారం పెట్టుకొని ఎవరు పవర్లో వస్తున్నారు వాళ్ళకు దోస్తీ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేయడానికి ప్రభుత్వంతో దోస్తీ చేస్తారు. అంటే ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటుందో వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటారు మంచిగా ఎందుకంటే మంచి మనము ఫండ్స్ తీసుకొచ్చి మన కాన్స్టిట్యున్సీకి డెవలప్ చేసుకుందామని. కానీ వీళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. ఒకవైపు హైదరాబాదు ఒక పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతున్నప్పుడు ఓల్డ్ సిటీ పాత బస్తీ లెక్కనే స్లమ్ లెక్కనే అది ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయింది? దాదాపు 60 సంవత్సరాల నుంచి వాళ్ళు దాని మీద కార్పొరేటర్లు 54 ఇయర్స్ అయిపోయింది కార్పొరేటర్లు. దాని తర్వాత దాదాపు వాళ్ళది ఎంపీ చూసుకుంటే ఎమ్మెల్యే చూసుకుంటే 52 ఇయర్స్ అయిపోయింది వాళ్ళది. మన కార్పొరేటర్ చూసుకుంటే దాదాపు మన ఎంపీ చూసుకుంటే 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంపీ ఉన్నారు. ఆ ఉన్న ప్లేస్లో కూడా మీరు చూసుకోండి ఒకసారి, హైదరాబాద్లో 1 lakh crore తోటి జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ చేసినప్పుడు నెక్స్ట్ వాళ్ళ ప్రకారం మీరు అటువైపు ఓల్డ్ సిటీలో చూసుకోండి డెవలప్మెంటే లేదు. అక్కడ ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ జరగలేదంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఓటు బ్యాంకు ప్రకారం వాళ్ళు వాడడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు. ఎందుకంటే డెవలప్మెంట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అభివృద్ధి అవసరం లేదంట. అభివృద్ధి వాళ్ళకి అవసరం లేదు. అభివృద్ధి అయితే అభివృద్ధి జరిగింది అనుకోండి, పిల్లలు చదువుకుంటే వాళ్ళు వీళ్ళకి ఓటు వేయరు, వీళ్ళకి మంచి జాబులు వచ్చేస్తే వాళ్ళ చేతిలో ఉండరు. వీళ్ళకి ఎట్లా ఉండాలంటే వాళ్ళ తొత్తుగా వాళ్ళు తిరుగుతూనే ఉండాలి, వాళ్ళ వెంట తిరుగుతూ ఉండాలి. ఏమన్నా అంటే మతపరంగా వాళ్ళకి డివైడ్ చేసి మేము ముస్లింలకు కాపాడుకోవాలంటే మేమే మీకు ముస్లింలకు కాపాడుతామని ఆ మాట చెప్పి ముందు ఒకప్పుడు మన నరేంద్రకి టైగర్ నరేంద్ర చేసి ముందు పెట్టి భయపెట్టించేసి మీరు మాకు ఓటు వేయకుంటే ఈయనకు మీరు చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పి వీళ్ళు ఓట్లు డివైడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు రాజాసింగ్కి తీసుకొచ్చినారు. రాజాసింగ్ కూడా మన కార్పొరేటరు, ఈయనకు చాలా మన క్లోజు. ఎవరికి? అసదుద్దీన్ అవైసీ గారికి. బయటికి ఏం కనిపించేవి అన్నీ చాలా క్లోజ్. మన కృష్ణారెడ్డి ఉన్నారు. ముస్లిమ్స్ పైన అంత వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇప్పుడు ఎట్లుందంటే ఒకవైపుగా ఎంఐఎం పార్టీ ముస్లింలకి మాట్లాడి హిందూస్ని క్రిటిసైజ్ చేస్తారు, రాజాసింగ్ హిందూస్ మీద మాట్లాడి ముస్లింలు క్రిటిసైజ్ చేస్తాడు. ఇప్పుడు ఏముందంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇదన్నీ ఓట్లకి డివైడ్ చేసుకోవాలంటే వీళ్ళిద్దరు ఆయన ఎంత ఎక్కువ తిడితే ఈయనకి అన్ని ఓట్లు వస్తాయి. ఎంఐఎంకి రాజాసింగ్ తిడితే, ఈయన రాజాసింగ్కి ఎంత తిడితే ఆయనకు ఓట్లు వస్తాయి. వీళ్ళకి కావాల్సింది ఇది ఓన్లీ మతపరంగా డివైడ్ చేసి వాళ్ళ ఓట్ల బ్యాంక్ని వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు ఎమ్మెల్యే అవ్వని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏదంటే డెవలప్మెంట్ గురించి విషయం పట్టుకుంటే, డెవలప్మెంట్ ఒక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో దోస్తీ చేసుకొని ఫండ్స్ తీసుకోకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం దోస్తీ చేసి ఏ ఫండ్స్ రాకుండా చూసుకునే పని వీళ్ళు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ మనకు న్యూ సిటీలో అందుతున్నాయి, డిస్ట్రిక్ట్స్లో అందుతున్నాయి, కానీ గవర్నమెంట్ స్కీమ్స్ ప్రాపర్ మన ఓల్డ్ సిటీలో రావు. ఇప్పుడు ఏదైనా కానీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ అనుకోండి, వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ బేసిక్ ఏంటంటే అసెంబ్లీలో పెద్ద ముస్లిమ్స్ ఇష్యూస్ని లేపుతారు. ఆ ఇష్యూస్ని లేపిన తర్వాత ఆ స్పీచ్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తారు. వాళ్ళు ఏం చూపిస్తారంటే ఓల్డ్ సిటీ వాళ్ళకి, మేము ముస్లిమ్స్కి మాట్లాడేదంటే ఎవ్వరు మాట్లాడలేరని చూపిస్తారు. కానీ మీరు ఏది ఇష్యూ చేసిన తర్వాత అది పని పూర్తి కాకుండా దాని గురించి ధర్నా చేయాల్సి వస్తుంది, ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏ రోజన్నా ఒక్క రోజన్నా ఎంఐఎం వాళ్ళు ఈ ఇష్యూ కంప్లీట్ కాదని ధర్నా చేసిన రోజు ఉందా? లేదు. వాళ్ళకు ఏం కావాలంటే వాళ్ళకి మేము ఇష్యూస్ లేపుతాం, మన గ్రౌండ్ లెవెల్లో ముస్లిమ్స్ ఎమ్మెల్యే ఎవరు ఉండొద్దు, ఎవరన్నా ఉంటే మా పేరు కాదు, ఓన్లీ ఆ ప్రకారమే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు సింగిల్గా వాళ్ళు ఎప్పుడు వాళ్ళే ముస్లిమ్స్లో లీడర్షిప్ వాళ్ళదే ఉండాలని ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది
ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.